హాయ్ అండి, అందరికీ నమస్తే. వేగమ్మపేటలో శివాలయం ఉందని మీకు తెలుసా? ఆ గుడి యొక్క విశిష్ట పంతులు గారి మాటలు అయితే విందామండి. జాగ్రత్తగా ఏంటంటే నీ ఆకారంలో తీస్తుంటే పైకి లింగం బయటకు వచ్చింది. ఏమన్నా స్తంభం ఏదో వస్తుందండి అంటే స్తంభం కదరా బాబు, సరే తీసేయండి, తీసేస్తే బయట అక్కడ పెట్టేద్దాం అన్ని తీసి తవ్వుతుంటే దగ్గర 6 అడుగులు 7 అడుగులు తవ్వేది. అయినా కనపడలేదు. అది కనపడకపోతే నీరు వచ్చేస్తుంది. ఇంకా నీరు వచ్చేస్తుంది, తవ్వలేవండి, ఇంకా నీరు వచ్చేస్తుంది అంటే అలా వదిలేండి అయితే అని చెప్పేసి అలా వదిలేసేసి చిన్న పాక కింద వేసారు. ఇలాంటి భక్తులు అందరూ వచ్చి పాలు పెరుగు దాంట్లో వెళ్ళిపోయేవారు. అలా అప్పట్లో స్వామి ఉన్నాడు కాబట్టి నాగదోషాలు సర్పదోషాలు ఉన్నవాళ్ళు, సంతానం లేని వాళ్ళు, వివాహాలు కాని వాళ్ళు ఈ స్వామిని దర్శనం చేసుకుంటే, అభిషేకం చేసుకున్న వచ్చి దర్శనం చేసుకుని సంతానం కలగడం, వివాహం జరగడం జరుగుతుంది. ఆ స్వామి వల్ల సంపూర్ణ అనుగ్రహాలు పొంది ఆ పిల్లలతోటి వచ్చి మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత దంపతులుగా వచ్చి స్వామికి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు అన్నమాట. అది విశిష్టత.